Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ఇదిగో చూడండి, ఇవే బద్దెలు. ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు. అక్షంతలు వాటి మీద వేస్తారు. ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు దొంగలు. మరి కొమ్మ కొమ్మ కలిస్తే కోతి చస్తుంది. అప్ప గురించి మాట్లాడితే పప్ప గురించి మాట్లాడతాం. ఇంతకీ ఎవరి పేర్లు చదువుతారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతారు. మా నాన్న ఉన్నానే ఊర్లోనే ఉన్నావు, కానీ నీది ఊరు కాదు కదా, నువ్వు ఊరుకు. వాటి మీద అక్షంతలు ఎవరేస్తారు? ఉందిగా, ఈ ఊరికి పెద్ద పేరెంటాలు అన్ని ఆవిడే చూసుకుంటుంది. అమ్మా, నీ శక్తిని చూపెట్టు. దొంగెవరో బయట పెట్టు. మరిడమ్మ నాగరాన్ని విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? మా బాబాయ్ రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? మరిది వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? మరదలు చిన్నతల్లి తీసిందా? చిన్నతల్లి తీసిందా? మస్తాన్ సాహెబ్ తీశాడా? మస్తాన్ సాహెబ్ తీశాడా? చిదంబరం గారు తీశారా? చిదంబరం గారు తీశారా? నాది ఊరు కాదు. నువ్వు కళ్ళు చిదంబరం, వాడు పళ్ళు చిదంబరం అని వాళ్ళ పక్కింటి పంతులు గారు. అయితే నాన్న కాదా? నగరం నువ్వు తీసావా? నాగరం నాన్న తీనేదా? నువ్వు కళ్ళు చిదంబరం కాదురా, టెన్షన్ చిదంబరం. గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? లేదు లేదు, నేను తెలియదు. అన్యాయం, బేకరార్, నేను ఒప్పుకోను. నాకేమీ తెలీదు. ఏంటమ్మా, ఏమిటిది? అమ్మవారు కూడా వెనకాలంది కదా అని ఇలా దారుణం చేస్తారా మీరు? వాడు ఎలాంటి వాడు? ఐసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటి వాడు. వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తెస్తాడు? నట్టులు తీసేసి రుటీలు తీసేసి రైలు బద్దలు కలిపితే బండి పడిపోతుంది. ఈ కుర్రాలు పెట్టి బద్దల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు? ఈ గెలితే పూజలు నేను నమ్మను. సత్యం లేకుండా అమ్మ పలకదు. ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు. ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది. చెప్పమ్మా, ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడు? అమ్మాయి, మరిడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా. ఏంటది? ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీన్ని దొంగతనం అంటాడు. ఇదిగోనమ్మ నాగరం, వద్దన్నా ఏం లేదు. తప్పైపోయింది, తప్పైపోయింది. విధవ సైరన్ ఇప్పుడే మొగాల 10,000 పోయినాయి. మస్తానన్నా, ఎందుకిలా తిమ్మిని బెమిని చేయడం, లేనిపోయి కథలు చెప్పడం? ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు. తప్పు కదూ? క్యా తప్పు క్యా ఒప్పు హై. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తినకూడదు. తప్పు చేయకపోతే ఈ రోజుల్లో ఒక్క బిర్యానీ మెతుకు కూడా దొరకదు. ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు, గంటలు కొడుతున్నారు, అది తిమ్మిని బిమ్మిని చేయటం కదా? అడుగుతున్నది నేను, ఆ దేవత కాదు. నువ్వు అడిగిందా దేవతని? అడగమని ఆ దేవతకే చెప్తాను. నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకోనన్నా. ఏం చేస్తావేంటి? చపాతీలు చేస్తావా? చపాతీలు. ఇదిగో బొమ్మ పరిగెట్టిందేంటి? బొమ్మ పరిగెట్టాలేదురా, నా పెళ్ళం పరిగెట్టింది. అంటే బొమ్మని పెళ్ళమా? నా పెళ్ళం బొమ్మ కాదురా, బొమ్మ నా పెళ్ళం. మరి పరిగెట్టింది? సైరన్ కూసింది, పరిగెట్టింది. అంటే సైరన్ నీ పెళ్ళమా? సైరన్ నా పెళ్ళం కాదురా, నా పెళ్ళం బొమ్మ. సైరన్ కోత పరుగు. అరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను, మళ్ళీ నన్ను అడక్కే. ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా. ఓహో, మరి బొమ్మ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు. రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి తీయించేయండి. అన్యాయం. ఇది చాలా పురాతనమైన ఆలయం, దీన్ని తొలగించడం మహాపాపం. నో నో నో, ఇది గవర్నమెంట్ ఆర్డర్, మేమేం చేయలేం. చూడమ్మా, నీ గుడిని తీసేస్తారంటమ్మా. ఊరు కోసం వెలిసి నిన్నే ఊరవతలకు పంపిస్తారంటమ్మా. అదేం కుదరదండి. I don't want to hear anything. ఇంతమంది చెప్తున్నారు. No, no, I can't help it. చూడమ్మా, దౌర్జన్యంగా మీరు ఎదురు తిరిగితే మిమ్మల్ని అరెస్ట్ చేసి వస్తుంది. నన్నేం చేసినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. సార్, స్టూడెంట్స్ అంతా పోదారులతో కలిసిపోయారు. లవ్ బ్యాక్ డ్రాప్ ఉంది. మీరు తుపాకీ పోలీసులు పిలిపించండి. అవసరం లేదు, దీనికి ఒక ట్రిక్ ఉంది, చెప్తాను రా. ఇక్కడ రోడ్ వేసేస్తా ఉంటున్నారు. టెంపుల్ లో కూడా నాకు ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే ఆపిడానికి ఏంటి నిచ్చుకోలేటి? నో 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 నో, ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది, టెంపుల్ ప్రాబ్లం మీది. మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి, లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం. ఇస్ ఇట్ ఓకే? ఓకే, ఇదే పెద్ద టెన్షన్. నిరూపించుకుంటుందండి.
అమ్మవారు శక్తి లేని కాదు, మహాశక్తి. ఉస్కే బదలే మై బోల్తా హూ, సారే జగత్ కో బోల్తా హూ. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి గర్భగుడి కలశం గాల్లోకి లేస్తుంది. అలా లేవకపోతే గుడి బద్దలు కొట్టేసుకో. ఏంటి పిచ్చి అగ్రిమెంట్ చేస్తున్నావు? నిరూపిస్తుంది బాబు, నిరూపిస్తుంది. తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది. ఈ రోజు రాత్రి 12 గంటలకి అమ్మవారి గుడి కలసం గాల్లోకి లేస్తుంది. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అయ్య బాబాయ్, నగదేమో అనవసరం ఒప్పేసుకున్నది. నువ్వు తొందరపడద్దమ్మా. ఇది దేవయుగం కాదమ్మా, దేవుడిని పిలిచిన వెంటనే దిగిరావడానికి. కలియుగం. ఎన్నో యుగధర్మాలు అడ్డంగా ఉంటాయి. తల్లి, ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా. మీ చేదస్తం కానీ కలసం ఎక్కడా లేస్తాదండి. వెళ్ళిపోండి మీరు. బుల్డోజర్లు తెప్పించి తెల్లారెప్పటికి రోడ్లు వేసేయండి. ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే కర్మారా బాబు, వీడికి ఏం చెప్పినా నెగ్గుతుంది. అక్కడ నెగ్గుతుందా, ఇక్కడ నెగ్గుతుందా, అక్కడ నెగ్గుతుందా? మీ నెత్తి మీద వేస్తా సార్. క్షమించమ్మా, అధికార మదంతో మూసుకుపోయిన నీ కళ్ళని తెరిపించావమ్మా. ఇక నుంచి నేను నీ భక్తుని. తప్పైపోయింది, క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, మా తప్పును క్షమించు. నీ దయవల్ల మాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనమైంది. మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవరూ ఇక మీదట నీ జోలికి రారు. మమ్మల్ని మన్నించమ్మా. విజయ, చూసావా ఈ వెరితనం? మరింత మూర్ఖంగా ఉండకూడదు. విగ్రహాలు మాట్లాడడం, వరాలు ఇవ్వడం, గోపుర కలశాలు గాల్లోకి లేవడం, ఇవన్నీ కథలోని మాటలు. వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు. నేనే గోపురం ఎక్కి కలశాన్ని లేపాను. నేను రాకపోతే ఏమైపోయేదానివి? అల్లరై ఆత్మహత్య చేసుకునేదానివి. దేవుడంటే నమ్మకం ఉండొచ్చు, కానీ అది ప్రాణాలు తీసుకునేంత మూఢనమ్మకం కాకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకూడదు. అదన్నమాట. వీళ్ళెవరిని పైకి పంపించి కలశాన్ని ఎత్తించి మాకు డుమ్కా కొట్టి జంకా చేస్తావు. నీ సంగతి తెలుస్తాం, గుడిని బదనాం చేస్తాం. అరే ఆఫీసర్, ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది. మోసం చేస్తాం.